హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక బీచ్ క్లబ్లో ఉన్న రిసార్ట్ అనమాట. ఇది ఒక అద్భుతమైన ప్రపంచం. ఇది ప్రపంచంలోనే ది బెస్ట్ రిసార్ట్ అంటే ఇది పిన్స్ బీచ్ క్లబ్ అని. ఇది ఇండోనేషియాలోనే చాలా ఫేమస్ అనమాట. ఇది ఇండోనేషియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా కూడా దీనికి మంచి పేరు ఉందంట. పిన్స్ బీచ్ క్లబ్ అని మీరు ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు. చాలా అద్భుతంగా బీచ్ ఒడ్డున కట్టారు దీన్ని. చూడండి అసలు ఎన్ని రకాల సిట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ. రకరకాల వాటర్లో సిట్టింగ్ ఉన్నాయి. వాటర్లో బార్ ఉంటుంది ఒకటి, అంటే అక్కడ వాటర్లోనే స్విమ్మింగ్ పూల్లోనే చైర్స్ టేబుల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ వాటి పక్క బీచ్ అండ్ పరుపులు లాంటి సిట్టింగ్ ఉంటాయి. అండ్ తర్వాత మనకి ఆడ డిస్కో డీజే అన్నీ అన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి అది ఇక్కడ ఇట్లా చిల్ అవుతున్నారు. చాలా బ్యూటిఫుల్ అనమాట. ఎక్స్పెన్సివ్ చాలా వీడియో ఇది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి గైస్. అండ్ నేను ఈ వీడియోలో మ్యూజిక్ని లైట్గా ఉంచాను, మరి కాపీరైట్ ఏం పడుతుందని చూద్దాము. అండ్ కాపీరైట్ పెడితే మళ్ళీ మ్యూట్ చేయాల్సి వస్తుందేమో చూడాలి. అండ్ సాహసం చేసి కొద్దిగా ఉంచాను, ఎందుకంటే కేవలం నా మాటలు మాత్రం వింటూ మీరు ఆ వీడియో చూస్తే మజా రాదు. అక్కడ జరిగే మ్యూజిక్ అంతా కాన్సెప్ట్ అంతా చూసుకుంటా మంచి మ్యూజిక్ నడుస్తూ ఉంది, పక్కన డీజే. అండ్ చిల్ అవుతున్నారు పీపుల్. ఇక్కడ చూస్తే మొత్తం 195 దేశాల పీపుల్ కనపడుతున్నారు అన్నమాట. అది గైస్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీఎల్ఎం ది ట్రావెలర్. మీరు చూస్తున్న వీడియో వచ్చి ఫిన్స్ క్లబ్ బీచ్ క్లబ్ అండ్ ఇండోనేషియా బాలి అనమాట. మీరు ఎవరన్నా బాలి వెళ్తే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఒక రోజు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. అండ్ అంటే ఇక్కడ ఎంట్రీకి ఫీజు లేదు. మనం అక్కడ కూర్చొని మన కేటగిరీ బార్స్, మనం అక్కడ ఏ సిట్టింగ్ ఎక్కడ కూర్చుంటామో అక్కడ కొన్ని టార్గెట్స్ ఉన్నాయన్నమాట. ఈ ఒక బార్లో మినిమం 10,000 బిల్ చేయాలి, ఒక బార్లో మినిమం 5,000 చేయాలి, ఇట్లా అన్నమాట. ఇట్లా ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ ప్రపంచం మొత్తం ఇక్కడే ఉందనిపించింది నాకు. అన్ని కంట్రీస్ పీపుల్ కనపడ్డారు నాకు. అండ్ ఇక్కడ ఓకే, అంత కాస్ట్లీ అనిపించలేదు మనకి, రీజనబుల్గానే అనిపించింది ఇక్కడ రేట్లన్నీ. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది లోపల. అండ్ ఇక్కడైతే అర్ధనగ్నంగా అయితే జనం కిటకిటలాడుతున్నారు. ఎందుకంటే పూల్ బార్లు ఉన్నాయి కదా, ఆ పూల్ బార్లో కూర్చొని అందులో బట్టలు వేసుకొని కూర్చోలేరు కాబట్టి చాలామంది బికినీల మీదే ఉన్నారు. అండ్ ఇక్కడ చెక్కింగ్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. అండ్ సెక్యూరిటీ లోపల ముందు ఎంట్రన్స్లో చాలా బాగా చెక్కింగ్స్ ఉంటాయి అన్నమాట. ఎయిర్పోర్ట్లో లాగా బాగా చెక్ చేశారు. అండ్ అక్కడ వాళ్ళే అక్కడ కొన్ని బట్టలు కూడా అమ్ముతున్నారు అనమాట. మనకి స్విమ్ చేయడానికి సంబంధించినవి కొన్ని గిఫ్ట్స్ లాగా కూడా కొని పెట్టారు. సరదాగా ఎవరన్నా మంది ఎక్కువైతే కొనుక్కుంటారు కదా. చాలా 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 బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఎవరైనా వెళ్తే ఈ క్లబ్ విజిట్ చేయండి. చాలామంది యూట్యూబర్స్ మనకి దీన్ని పట్టించుకోరు, కానీ ఇది చాలా మంచి ప్లేస్ అనమాట. మొత్తం మేము ఒక 12 మంది వెళ్ళాం బ్యాచ్. బాగా చిల్ అయ్యాం మేము కూడా. అయితే మేము ఆ అదే బార్ దగ్గరే కూర్చున్నాము ప్రశాంతంగా, డీసెంట్గా. అండ్ వీడియోస్ అయితే అబ్జెక్షన్ చేయట్లేదు, కానీ గింబెల్ ఇలాంటివి అయితే, సెల్ఫీ స్టిక్ లాంటివి అయితే యూస్ చేయట్లేదు ఇక్కడ. మామూలుగా ఫోన్తో అయితే తీసుకోవచ్చు. వాడేవాడ బాడీ బిల్డర్, వాళ్ళు స్టాఫ్ అనమాట ఇక్కడ. వాళ్ళు వాళ్ళతో ఫోటోలు దిగుతారు వచ్చిన టూరిస్టులు కొంతమంది. అదనమాట. గైస్, వీడియోలు చివరి వరకు చూడండి. ఒక లైక్, ఒక కామెంటు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. ఇంకా మీకు మంచి మంచి ఇండోనేషియా వీడియోలు వస్తూ ఉంటాయి బ్యాక్ టు బ్యాక్. అండ్ కాస్త మనకి సబ్స్క్రైబర్ల అవసరం ఉంది గాయస్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్ వల్ల మీకు ఏమి
ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మహా అయితే కాకపోతే ముందు చూపిస్తుంది అంతే. మీరు యూట్యూబ్ తెరవంగానే ఫస్ట్ వీడియో చూపిస్తుంది మా వీడియోలు. అదనమాట. చూడండి అమ్మాయిలందరూ సరదాగా డాన్స్‌లు వేసుకుంటా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ముందు కొట్టుకుంటా గట్టు మీదేమో ఇదనమాట పూల్ బార్ అంటే. చూడండి మధ్యలో ఉంటాయన్నమాట సిట్టింగ్స్. అక్కడ కూర్చొని దాని మీద పెట్టుకొని తాగుతా ఉంటారు బట్టలు లేకుండా. అండ్ కాకపోతే దానిలో 10,000 ఎంతో మినిమమ్ బిల్ చేయాలన్నారు. మేము అందుకే అయితే దిగటానికి మేము రెడీగా ఉన్నాం. బట్టలేసుకొని వెళ్ళాము. బాక్సర్స్ ఏసుకొని, షార్ట్‌లేసుకొని వెళ్ళాము లోపల దిగి కూర్చుందామని. బట్ అంత టార్గెట్ తాగేవాళ్ళు మందు తాగడానికి మన దగ్గర అంత స్టామినా లేదు. అండ్ తక్కువ మందనమాట. మందు కొట్టోళ్ళున్నారు మా బ్యాచ్‌లో. సో, అందుకని మేము దాన్ని ప్రిఫర్ చేయలేదనమాట. దానికైతే చాలామంది అమ్మాయి చూడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు పీపుల్ అందరూ. అన్ని కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. చాలా చాలా కంట్రీస్ వాళ్ళు కలిసారు మాకు. చాలా ఎంజాయ్ చేసాం. ఈ వీడియోస్ కొన్ని వీడియోలయితే ఆళ్ళే వేరే ఫారినర్స్ కుర్రోళ్ళు లాక్కొని తీశారు నా దగ్గర నుంచి. ఆళ్ళు స్వీడన్ వోళ్ళంట. చాలా మంచిగా చిల్ అవుతున్నారు పీపుల్. అదనమాట. ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క బార్ అనేది పెట్టారట. చాలా బావుంటాయి అక్కడ క్లబ్ అయితే. సాహసం చేసి నేను కొద్దిగా వాళ్ళ మ్యూజిక్ పెట్టాను. చూద్దాం మరి ఏమంటాడో యూట్యూబోడు. యూట్యూబ్ కొన్ని సౌండ్స్‌ని కాపీ రైట్స్ కింద ఇది చేస్తా ఉంటారు. చూద్దాం. నేనైతే ఉంచాను. ఒకవేళ అదేమన్నా అబ్జెక్షన్ అయితే మళ్ళీ మన వాయిస్ ఓవర్ మాత్రమే ఉంచి మ్యూజిక్ తీసేయాల్సొస్తది గైస్. అండ్ ఇక్కడ ఈ క్లబ్‌లో సెటిల్ అయిపోయాం మేము. ఇక్కడ డాన్స్ ఏస్తున్నారు అమ్మాయిలు. ఇక్కడ స్టాప్ అనమాట ఈళ్ళు. గ్లోబ్ లాంటిది తగిలించుకున్నారు. ఈళ్ళందరూ టూరిస్టులే ఈళ్ళు. అంటే మనకొక ఇదొక స్టేజ్ మనకిచ్చారు. అటు పక్కేమో వాళ్ళు ప్రొఫెషనల్ డాన్సర్లు చేస్తున్నారు. అక్కడేమో మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఈ బార్‌లో మనం కూర్చున్నాము సరదాగా. అదిగో అక్కడ అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ టూరిస్టులు కూడా కొంతమంది ఎక్కేస్తున్నారనమాట. ఈడు గ్లోబు లాంటిది తగిలించుకున్నోడోళ్ళు వాళ్ళంతా స్టాఫ్ అనమాట అక్కడ. ఆళ్ళు కూడా మనలతో పాటు జాయిన్ అయ్యి డాన్సులు చేస్తారు సరదాగా. కేవలం పనే కాకుండా. చాలా బానే ఉంటది. వాళ్ళు ఇదిగో వెళ్తున్నారు కదా! వాళ్ళిద్దరు కూడా స్టాఫ్ అనమాట. మనకు సర్వీస్ చేస్తారాళ్ళు బాయ్స్. అదనమాట. చూస్తా ఉండండి. చాలా బావుంటది. వీడియోలు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు గైస్. అట్లాగే మీరు వీడియో దగ్గర కొద్దిగా చిన్న కామెంట్ పెడితే బావుంటది గైస్ ప్లీజ్. ఎందుకంటే మీరు ఎవరో కామెంట్ చేస్తారో నాకు తెలుసుద్ది. అట్లాగే మీ లైక్‌లు, కామెంట్‌ల వల్ల యూట్యూబ్ కూడా కొద్దిగా ఎంకరేజ్ చేస్తది. ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తదనమాట నా వీడియోలని. దయచేసి కాస్త ఒక కామెంటు, లైక్ అయితే చేయండి. మన వీడియోలు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయి మనకి ఇచ్చారు. అయి ఫైర్‌కి సంబంధించినయి అందరికి ఇచ్చారు. వెలిగించి పట్టుకోమని మ్యూజిక్ చేసేటప్పుడు. మనం బిజీగా ఉన్నాం కాబట్టి నేను తీసుకోలేదు. వీడియోలు తీస్తానికి. అదిగోండి. మ్యూజిక్ చాలా బావుంటది. మనం అసలు ఒక రోజు తెలియకుండా గడిచిపోద్ది అక్కడ ఒక రోజు. అప్పుడప్పుడు అక్కడ ఒక చిన్న బీర్ తాక్కుంటా వాళ్ళతో పాటు కృషి చేసుకోవచ్చు. స్నాక్స్ కూడా బానే ఉన్నాయి అక్కడ. స్టార్టర్స్ అయన్నీ. చికెన్ ఐటెమ్స్ చాలా బానే ఉన్నాయి. మన ఇండియన్ స్టైల్‌లోనే వండుతున్నారు వాళ్ళు. హ్యాపీగా తినొచ్చు. అదనమాట. ఇండోనేషియాలో ఫుడ్ అంతా ఏం ఇబ్బంది లేదు. చాలా బానే అనిపించింది. అండ్ కుకింగ్ స్టైల్ కూడా మనలాగే వండారు. మేము గ్రాబ్‌లో ఆర్డర్ పెట్టించుకొని కూడా కొన్ని స్నాక్స్ తెప్పించుకొని తిన్నాము హోటల్స్‌కి. అది గైస్ ఇండోనేషియా గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే మీరు నాకు మెసేజ్ చేయండి.
నేను ఆన్సర్ చేస్తాను. ఇంకా ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక 5 నుంచి 10 మంది ఏమైనా గ్రూప్ ఉన్నా నేను దగ్గరుండి తీసుకొస్తాను బ్యాచ్‌ని అందరిని నేను. తక్కువ బడ్జెట్‌లో హ్యాపీగా అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసుకొని తీసుకొస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళుంటే మెసేజ్ చేయండి. ఈ ట్రిప్‌లో కూడా నేను ఒక 12 మెంబర్స్‌ని నేను ఓన్ ప్యాకేజెస్ తీసుకెళ్ళాం మనం. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కాకుండా నేను సింపుల్‌గా ఓన్‌గా వెళ్ళాననమాట. అండ్ మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మినిమమ్ 6 మెంబర్స్ ఉంటే నేను తీసుకెళ్తాననమాట. మినిమమ్ 6 నుంచి మీరు ఎంత 15, 20 అన్నా నో ప్రాబ్లమ్. మనకంతా అక్కడ ఓన్ సెటప్ ఉందనమాట. బాలీలో. మనకన్నీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన కాడ నుంచి మొత్తం ఆ సైట్ సీయింగు, ట్రాన్స్‌పోర్టేషను అండ్ బోట్సు అండ్ నుసా పెనిడ్ ఐలాండ్ ట్రిప్పు అప్ అండ్ డౌన్ బోట్సు. మళ్ళీ అక్కడ కార్లు అక్కడ దిగిన తర్వాత మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌లో దింపిన దాకా మనకి కార్లు మన అసిస్టెంట్స్ ఉంటారు. బాగా ఆహ్, మంచి ప్యాకేజీ. మీరు మార్కెట్‌లో ఉన్న ప్యాకేజీ కన్నా ది బెస్ట్ ప్యాకేజీ నేను ఇస్తానన్నమాట. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు 365 డేస్ మంచి సీజనే అక్కడ. బెస్ట్ విజిట్ అనమాట. అండ్ అక్కడ క్లైమేట్ చాలా బాగుంటది. ఇప్పుడు మేము వెళ్ళిందైతే మే నెల. చాలా బాగుంది మే నెల కూడా. అండ్ చల్లగానే ఉంది. పెద్దగా వేడిలు ఏమి లేవు. అండ్ ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది నేచర్ అక్కడ. బ్యూటిఫుల్ ఐలాండ్స్, బ్యూటిఫుల్ అండ్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ. తప్పకుండా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఉంటే నా దగ్గర కూడా ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నారు. మీరు కూడా ఎవరన్నా ఒక 5 6 రెడీగా ఉంటే మాతో జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఆగస్ట్‌కి మేము మళ్ళీ ఆగస్ట్ 20కి మళ్ళీ ఉంది ట్రిప్ బాలి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ అయితే ఖచ్చితంగా నన్ను మెసేజ్ చేయండి గైస్. మనం టచ్‌లోకి వస్తాను. అండ్ అక్కడ స్పెయిన్ బాయ్స్ నా దగ్గర నుంచి ఫోన్ లాగేసుకొని ఒకడు ఇష్టం వచ్చినట్టు తీసి పడేశారు వీడియోలు. అందరం కలిసి సరదాగా చిల్ అయ్యాము. డాన్స్ వేసుకున్నాం కాసేపు. వాడు మనోడేమో అడ్డంగా నిలువుగా తిప్పుతున్నాడు కెమెరా. సర్లే పాపం వాడు కష్టపడి తీశాడు కానీ నేను ఉంచాను ఈ క్లిప్పు. చాలా ఫ్రెండ్లీ అనమాట పీపుల్. చాలా చాలా ఫ్రెండ్లీ. చాలా మంచి కుర్రోళ్ళు. అండ్ ఇండోనేషియాలో పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళు కూడా మనకి ఎక్కడికి వెళ్ళినా ఏ లొకేషన్కి వెళ్ళినా అద్భుతంగా మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. మనకు టూరిజం మీద డిపెండ్ అయిన కంట్రీ కాబట్టి అతిథి మర్యాదలు వాళ్ళకి బాగా తెలుసు. మనం అందరం అతిథులమే కాబట్టి ఎవరైనా విజిట్ చేసినా చాలా బాగానే ఉన్నారు లోకల్స్ కూడా. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 10 రోజులు, 15 రోజులైనా సరే ఇండోనేషియాలో హ్యాపీగా గడిచిపోద్ది. అంటే అంత మంచి లొకేషన్స్ ఉన్నాయి. దయచేసి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే మెసేజ్ చేయండి గైస్. నేను మంచి బడ్జెట్‌లో తీసుకెళ్తాను. డబ్బులకి కూడా హర్రీ బర్రీ ఏమి ఉండదు. మీ దగ్గర 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లో నేను తీసుకుంటాను. పెద్ద ఇదేం లేదు. మన బడ్జెట్ కూడా బెస్ట్ బడ్జెట్ ఉంటదనమాట మార్కెట్‌లో ఉన్న అన్ని కంపెనీలతో. వాళ్ళతో మనకి ఉన్న కంపారిజన్ ఏంటంటే దగ్గరుండి నేనే వచ్చేస్తాను మీతో పాటు. అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. ఇమిగ్రేషన్‌లో గానీ, ఎయిర్‌పోర్ట్‌లో గానీ, మన బయట గానీ, అన్ని చోట్ల నేను పక్కనే ఉంటా కాబట్టి మీకేం వర్రీస్ ఉండవనమాట. అది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఒక కామెంట్, లైక్ అయితే ఖచ్చితంగా చేయండి గైస్. ప్లీజ్ రిక్వెస్ట్. అండ్ మీకు అద్భుతమైన లొకేషన్స్ ఇంకా ఉన్నాయి వీడియోస్ వస్తూనే ఉంటాయి బ్యాక్ టు బ్యాక్. కాస్త లేట్ అయినా సరే చివరి వరకు చూడండి. వీడియోలు కాస్త లెంగ్త్ ఉన్నమాట వాస్తవమే. మీకు 15 నిమిషాలు ఒకసారి టైం సరిపోదనుకుంటే 2 సార్లు చూడండి. 7:30 నిమిషాలు ఒకసారి, 7:30 నిమిషాలు ఒకసారి చూడండి. వీడియోలో అయితే మిస్ చేయకండి. పైగనమాట ఇదే పూల్ బార్ అనమాట. అందులో నీళ్ళల్లో కూర్చునే స్టూల్స్ ఉన్నాయి కదా! ఆ స్టూల్స్ మీద కూర్చొని అక్కడ పెట్టుకొని తాగాలి. ఇక్కడికొచ్చి ఎగరాలి. గెంతులేయాలన్నమాట. ఇదొకటి ఉంది. ఇంకొక స్టైల్‌లో బార్ ఏంటంటే మధ్యలోనే సిట్టింగ్ ఉంటదనమాట. ఇదేమో కార్నర్‌లో పెట్టాడు కదా! అదనమాట గైస్. అసలు ఏ సీజన్‌లో వెళ్ళినా విదేశీయులతో కళకళలాడుతూ ఉంటది ఇండోనేషియా, బాలి. కేవలం ముఖ్యంగా బాలీకి ఎక్కువ వెళ్తారులే గానీ దీనిలో చాలా ఐలాండ్‌లున్నాయి. బట్ దీనికి బాలి ఐలాండ్‌కే ఎక్కువ వెళ్తారు పీపుల్. బాలీలోని అద్భుతమైన
కిల్కింగ్ బీచ్, తర్వాత బ్రోకెన్ బీచ్, బ్రిడ్జ్‌లు అండ్ చాలా చాలా మంచి అందమైన బీచ్‌లు, మంచి అందమైన లొకేషన్‌లు ఉన్నాయి కాబట్టి అండ్ చాలా టూరిజానికి కొద్దిగా ఫ్రెండ్లీ బడ్జెట్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడికి వెళ్తూ ఉంటారు గైస్. గైస్ వీడియో నచ్చితే మీరు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.